ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. కీర్తన గ్రంథము 125 అధ్యాయము 1వ వచనము. అసలు సియోను కొండ అంటే ఏంటి? భక్తుడు దేవుని యందు నమ్మకించు వారిని ఆ సియోను కొండతో ఎందుకు పోల్చాడు? యెరూషలేం పట్టణాన్ని కూడా సియోను పట్టణం అని, దేవుని పట్టణం అని పిలుస్తారు. సియోను కొండను దేవుని నివాస స్థలం అని పిలుస్తారు. అయితే ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని దాడులు చేసినా ఆ కొండ కదలక బలిష్టంగా ఉంటుంది. అలాగే దేవుని యందు నమ్మిక ఉంచేవారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పరిస్థితులే మారిపోయినా వారు కూడా ఆ సియోను కొండ వలె బలిష్టంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వారికి తెలుసు, పరిస్థితులు ప్రతికూలంగా మారినా, మనుషుల సహాయాలు ప్రేమలు మారినా, వారు నమ్మిన దేవుడు నిన్న నేడు నిరంతరం మారక ఏకరీతిగా ఉన్నవాడు అని. మరి మీకు ఆ నమ్మకం ఉందా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.